దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఈ ఉదయకాలంలో కూడా మనం కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా తన ప్రేమను, కరుణను మనందరిపై కుమ్మరించి ఉన్నారు. ప్రియులారా, ఆ దేవుని ప్రేమ ప్రతి నూతన ఉదయము మన మీద నూతనంగా కుమ్మరించబడుతుంది. నిన్నటి దినంతో పోల్చుకొని ఈరోజు గురించి మనం భయపడనక్కర్లేదు. మనకు జరగబోయే, ఎదుర్కోబోయే పరిస్థితులు ఆ దేవునికి ముందుగానే తెలుసు. మన శక్తి అంతా కూడా ఆ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మన శక్తికి మించి ఆ దేవుడు మనల్ని శోధింపబడనీయడు అనే విశ్వాసంతో ఈరోజు ఎదుర్కోబోయే ప్రతి పరిస్థితిని యేసు ప్రభు అనుగ్రహించు శక్తి ద్వారా ఎదుర్కొందాం, విజయవంతంగా జీవించుదాం. ప్రియులారా, మనం ఇంతకుముందు అపోస్తులైన పేతురు స్వభావాన్ని చూసాము. శాంగ్విన్ అనే పేరుతో పిలువబడే ఆ స్వభావం కలిగిన వాళ్ళు ఎలా ఈ లోకంలో ఉంటారో, కానీ యేసుప్రభు ప్రేమను అనుభవించిన తర్వాత వారిలో కలిగిన మార్పు వలన దుడుకువాడుగా ఉన్న పేతురు ఎలా ఒక గొప్ప అపోస్తలుడిగా, ఆ అపోస్తలులందరికీ నాయకుడిగా యేసుప్రభు చేత ఎన్నుకోబడ్డాడో మనం చూసాం. మరొక స్వభావం కలిగిన వాళ్ళని కాలరిక్ అని అంటారు. వాళ్ళే అతి చురుకైన వాళ్ళు పుట్టడంతోటే నాయకత్వ లక్షణాలతో వాళ్ళు పుడతారు. చాలా తెలివిగా ఉంటారు, చాలా చురుకుగా ఉంటారు. నిర్ణయాలను తీసుకోవడంలో వాళ్ళని మించిన వాళ్ళే లేరు. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ చాలా చాలా పనులు చాలా చురుకుగా, చాలా ముగింపులోనికి కూడా అవి వస్తాయి. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానము ద్వారా, వాళ్ళల్లో ఉన్న ఆ నాయకత్వ లక్షణము ద్వారా ఏ పనినైనా వాళ్ళు సులభంగా వాళ్ళ బృందాన్ని నడిపించగలరు. వీళ్ళల్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే అన్నీ కూడా చేసి ముగించగలము అన్న ధైర్యము, తెలివి వాళ్ళల్లో ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఆ ముగింపులోనికి వెళ్ళకుండా ఆపుతూ ఉన్నట్లయితే, ఆ పర్ఫెక్షన్లోనికి వెళ్ళకుండా తమకు అడ్డుపడుతూ ఉంటే ముఖం మీదనే వాళ్ళని గద్దించే స్వభావాన్ని కూడా వాళ్ళు కలిగి ఉంటారు. కొంచెం కోపిష్ఠులుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా చురుకుగా, వేగంగా అన్ని పనులు చేయాలని అనుకుంటున్నప్పుడు ఏదైనా తేడా అనిపిస్తే వాళ్ళ ముఖం మీదనే వాళ్ళు మాట్లాడతారు. ప్రియులారా, ఇప్పటికీ మీకు బైబిల్ గ్రంథంలో ఇలాంటి స్వభావం ఉన్న వ్యక్తులు ఎవరో మీరు కొంతమంది వాళ్ళని గమనించి ఉండవచ్చు, గుర్తించే ఉండవచ్చు. వాళ్ళలో చాలా ముఖ్యంగా మనం ఇలాంటి లక్షణాలన్నీ గుర్తుపట్టగలిగేది అపోస్తులైన పౌలులో. ప్రియులారా, చూడండి, ఆయన అపోస్తులుగా మారక ముందు కూడా, యేసు ప్రభు యొక్క స్వరాన్ని వినక ముందు కూడా ఒక నాయకుడిగా ఉన్నాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. స్టెఫానును ఆ దేవుడు అనుగ్రహించిన శక్తి ద్వారా, జ్ఞానము ద్వారా ఆయనను ప్రశ్నలు అడుగుతున్న వారందరికీ కూడా ఏ ప్రశ్న అడిగినా దేవుడు అనుగ్రహించిన జ్ఞానం ద్వారా స్టెఫాను ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు ఇస్తున్నప్పుడు ఆ జ్ఞానమును తట్టుకోలేక, చూడండి, యూద మతాన్ని అవలంబిస్తున్న వాళ్ళందరూ స్టెఫాన్ని రాళ్లతో కొట్టాలని ఊరి బయటికి తరుముతూ ఉండగా, ప్రియులారా చూడండి, ఆయననైతే రాళ్లతో కొట్టి ఆ చంపే ఆ పద్ధతిలో, ఆ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నప్పుడు తమ యొక్క అంగీలన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఒక నాయకుడి దగ్గరే కదా ఉంచేది, సౌలు అనే వ్యక్తి పాదముల దగ్గర ఉంచి వాళ్ళు స్టెఫానును రాళ్లతో కొట్టి చంపే ప్రయత్నంలో ఉండి దాంట్లో విజయం సాధించారు. అంటే యూద మతాన్ని ఆచరిస్తున్నప్పుడు కూడా పౌలులో, అప్పుడు సౌలుగా పిలువబడుతున్న పౌలులో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని స్వరాన్ని విన్నాడో,
ఆ దర్శనాన్ని చూశాడో, నిజమైన మార్గాన్ని తెలుసుకున్నాడో, యేసు ప్రభు తన కొరకు ప్రాణత్యాగం చేసిన సత్య సర్వేశ్వరుని యొక్క ఏకైక కుమారుడు అని సత్యాన్ని తెలుసుకున్నాడో, ఇక తన మిగతా జీవితం అంతా కూడా ప్రియులారా, నేను జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని గలతీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20 వచనం మనం చదువుతున్నాం. ఎంత ధైర్యం ఉంటే, ఎంతగా తనను తాను యేసు ప్రభుకి అర్పించుకుంటే అంత ధైర్యంగా చెప్తాడు. ప్రియులారా, ఈ లక్షణం ఉన్న, ఈ స్వభావం ఉన్న వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు కాబట్టి జరగబోయే వాటిని కూడా చాలా ఈజీగా, సులభంగా అంచనా వేస్తారు. చూడండి, అపోస్తల కార్యములు 27వ అధ్యాయంలో మనం చదువుతున్న పౌలుతో పాటు అందరు మిగతా బందీలను కూడా ఆ సముద్ర మార్గంలో తీసుకుని వెళ్తున్నప్పుడు రాబోతున్న ఇసుక దిబ్బలను గురించి అతడు ముందుగానే పసిగట్టి, చూడండి, ఎందుకంటే ఎన్నో సముద్ర ప్రయాణాలు చేశాడు. ఆ నావికులు, ఆ సోల్జర్స్ వాళ్ళందరూ కూడా ఆ సముద్రయానంలో తీసుకువెళ్తున్నప్పుడు మనం ఈ మార్గంలో వెళ్ళకూడదు, అక్కడ ఇసుక దెబ్బలు రాబోతున్నాయి, ప్రమాదం రాబోతుందని ముందుగానే పసిగట్టాడు, వాళ్ళని హెచ్చరించాడు, సలహా ఇచ్చాడు. కానీ ఆ సోల్జర్స్ యొక్క నాయకుడు సౌలు యొక్క మాటను పట్టించుకోలేదు. చివరికి ఆ ప్రయాణానికి వాళ్ళు ఎదుర్కొన్న ఆ యొక్క సముద్ర ప్రయాణంలో ఆ యొక్క ఇసుక దిబ్బల్లో వాళ్ళ పడవ కూరుకుపోయింది. ప్రియులారా, అప్పుడు పౌలు అనుకుని ఉండవచ్చు, నేను చెప్పిన మాట వింటే ఈ ప్రమాదంలో మనము ఎదుర్కోవలసి వచ్చేది కాదు కదా. చూడండి, ఆ సముద్రయానంలో అంత ప్రయాణంలో ఉన్నప్పుడు ఇక వాళ్ళు బ్రతుకుతామో చనిపోతామో అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఎన్నో రోజులు ఎవరు భోజనం చేయలేదు. కానీ సౌలునే మనం చాలా రోజుల నుంచి భోజనము చేయలేదు, నేను కొలుచు దేవుడు నాతో పాటు పయనిస్తున్న ఎవరి ప్రాణంలో కూడా ముప్పు కలగదు అని నాకు మాట ఇచ్చారు. కాబట్టి నేను భోజనం చేస్తున్నాను, మీరందరూ కూడా అదే ధైర్యంతో భోజనం చేయడానికి, రొట్టె భుజించడానికి రండి, నా దేవుడు మన ప్రాణములను కాపాడతారని. అంతమంది ఇక ప్రాణాలు కోల్పోతామేమో అని భయంకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు, బిక్కుబిక్కుగా ఆ ప్రయాణంలో ఓడలో ఉన్నప్పుడు అందరినీ ప్రేరేపించి మొదటిగా తన ధైర్యాన్ని చూపించి రొట్టెను భుజించాడు. ఆయనను అనుసరించి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నో రోజుల తర్వాత రొట్టెను భుజించారు. ప్రియులారా, నాయకులకి ఎప్పుడు కూడా వాళ్ళు ఆరంభించడమే కాదు, అంతము ధ్యేయాన్ని కూడా వాళ్ళు చక్కగా చూడగలరు. అందుకనే తన జీవితమే ఒక పరుగు ప్రయాణం అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయంలో మానవ జీవితము ఒక పరుగు ప్రయాణాన్ని పోలి ఉంటుంది. మధ్య మధ్యలో ఎన్నో పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులను చూసి క్రీడాకారుడు మధ్యలోని ఆగిపోతే ఆ పరిస్థితులను బట్టి తనకు ఆ గమ్యాన్ని చేరలేదు కాబట్టి ఆ యొక్క గమ్యంలో అతడు ఎటువంటి ప్రైజును కూడా, బహుమతిని పొందలేడు అంటున్నాడు. కానీ నా జీవితము ఒక పరుగు పందెం. అందరికీ బోధించిన తర్వాత నేను భ్రష్టుడను కావద్దు కాబట్టి నా పరుగు ప్రయాణాన్ని నేను చక్కగా ముగించాలి. కాబట్టి 9వ అధ్యాయం 27వ వచనంలో చెప్తున్నాడు, అందరికీ బోధించిన తర్వాత నేను భ్రష్టుడను కాకుండా ఉండడానికి నా శరీరాన్ని నేను నలక కొట్టుకుంటున్నాను అన్నాడు. ప్రియులారా, తన జీవితాన్ని ఎలా ముందుకు సాగిస్తున్నాడో చెప్పడం మాత్రమే కాదు, తిమోతికి రాసిన 2వ లేఖలో 4వ అధ్యాయంలో తన జీవితాన్ని ఎంత చక్కగా తన పరుగు పందాన్ని ముగించాడో కూడా ధైర్యంగా చెప్తున్నాడు. నా కొరకు నా పరుగు పందెంలో నా బహుమతి నీతి కిరీటము సిద్ధంగా ఉంది. ప్రియులారా, చూడండి, నాయకుడు ఆరంభించేవాడు మాత్రమే కాదు, అంతములో ఏ బహుమానాన్ని పొందబోతున్నాడో కూడా అంత స్పష్టమైన జ్ఞానాన్ని, తెలివిని కలిగి ఉన్నాడు. ప్రియులారా, నాయకుల లక్షణాలు కొన్నిసార్లు వాళ్ళు క్రింద ఉన్న వాళ్ళ బృందం వాళ్ళు తప్పు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని కరెక్ట్ చేస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అనే లక్షణాలు ఉన్నట్లయితే వాళ్ళు సరైన నాయకులు కాదు. చూడండి, గలతీలకు రాసిన లేఖలో మనం చూస్తున్నాం, అపోస్తలుడైన పౌలు తనకంటే గొప్పగా సేవ చేయగలిగిన, యేసు ప్రభు చేతుట స్వయంగా ఎన్నుకోబడిన అపోస్తలుడైన పేతురు
ఒకసారి యూదులందరితో కలిసి అన్యులతో కలిసి కూర్చోకుండా యూదులతో మాత్రమే కలిసి కూర్చొని భోజనం చేస్తున్న దాన్ని వెంటనే అప్పటికప్పుడు వాళ్ళ ముందు ఎందుకు ఇలా పక్షపాత ధోరణితో నువ్వు ప్రవర్తిస్తున్నావు, యూదుల ముందు యూదులాగా అన్యుల ముందు అన్యుల్లాగా నువ్వు ఎందుకు ప్రవర్తిస్తున్నావు, ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఎవ్వరు కూడా సత్య సర్వేశ్వరుని చేరుకోలేరని నీకు తెలుసు కదా, తెలిసి కూడా ఎందుకు ఇలా ద్వంద్వ వైఖరి అనుభవిస్తున్నావు, అవలంబిస్తున్నావని ఎవరైనా ఎంత ధైర్యం లేకపోతే అపోస్తులైన పేతురుకు చెప్తారు చూడండి. కానీ అపోస్తులైన పౌలులో ఉన్న నాయకత్వ, ఆ సత్యానికి సాక్ష్యంగా ఉండాలి అన్న తృష్ణ, ఎదుటి వ్యక్తి ఎంత పెద్దవాడు చిన్నవాడు కాదు, కానీ వాళ్ళు ఎవరైనా వాళ్ళని సత్యంలో నడిపించడమే ముఖ్యం అనుకున్నాడు. కాబట్టి చూడండి ప్రియులారా, యేసుప్రభు స్వరాన్ని విన్న తర్వాత, యేసుప్రభు యొక్క దర్శనాన్ని పొందిన తర్వాత యూదా మతం అంటే ఎంత పిచ్చిగా అవలంబించేవాడో అంతే పిచ్చితో, అంతే తృష్ణతో యేసుప్రభు చూపించిన మార్గంలో అతను మాత్రమే నడవడం కాదు, ఎన్నో సంఘాలను నిర్మించాడు. మరికొన్ని సంఘాలకి, ప్రాంతాలకి వెళ్ళలేనప్పుడు కూడా, తను చెరసాలలో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా సత్య సందేశం వైపు తన లేఖల ద్వారా సత్యాన్ని బోధిస్తున్నాడు. ప్రియులారా, ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు, ఈ స్వభావం ఉన్నవాళ్ళు ఎదుటి గుంపులో ఎటువంటి వారితో ఎలా నేను మాట్లాడాలి చాలా తెలివిగా మాట్లాడగలరు. చూడండి, అపోస్తులైన పౌలుని ఆయనను ఒక ఖైదీగా బంధించి ఇతని వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి అని నాయకులు, సోల్జర్స్ కని తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ యూదుల నాయకులు ఒక దగ్గర వాళ్ళందరూ సమావేశమయ్యి ఇతన్ను రోమా చక్రవర్తికి అప్పగించాలనుకున్నప్పుడు ఇతనిలోని ఆ స్వభావం వెంటనే ఆ గుంపులో కొంతమంది పరిసయ్యులు ఉన్నారు, మరి కొంతమంది సద్దీకయ్యులు ఉన్నారని గుర్తించి చూడండి వాళ్ళల్లో వాళ్ళకి చీలికలు వచ్చేలా చేస్తున్నాడు. నేను ఒక పరిసయ్యుడను, నేను యొక్క పరిసయ్యకు తెగకు చెందినవాడను, నేను మృతుల పునరుత్థానం ఉందని నమ్మేవాడను. చూడండి ప్రియులారా, వెంటనే అప్పటి వరకు ఆ గుంపు అందరూ కూడా యూదులుగా కలిసి పౌలు మీద నేరారోపణ చేయడానికి వచ్చిన వారందరూ కూడా పౌలు మాటలు విని పరిసయ్యుల తెగకు చెందిన వాళ్ళందరూ ఇతనిలో ఏ దోషం మాకు కనిపించడం లేదు, అతడొక దేవదూతలాగా మాట్లాడుతున్నాడు. చూడండి ఎలా ఇలాంటి స్వభావం ఉన్నవాళ్ళు ఎంతగా తమను తాము కాపాడుకోగలరు, తమ యొక్క బృందంలోని వాళ్ళను కూడా కాపాడుకోగలరు. ప్రియులారా, ఇన్ని లక్షణాలు ఉన్నప్పటికి కూడా పౌలు ఎప్పుడు కూడా తన్ను తాను గొప్పగా అనుకోకుండా క్రీస్తు అనుగ్రహించే శక్తి ద్వారానే ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను, ఆ ప్రభు శక్తి లేకపోతే నేను ముందున్న వాటిని వదిలివేసి, వెనుకున్న వాటిని వదిలివేసి ముందు ప్రభు ఏ బహుమతిని నా కొరకు ఉంచాడో దాన్ని చేరుకోవడానికి నేను శత విధాల ప్రయత్నిస్తున్నాను అని చెప్పాడు. ప్రియులారా, ఈ లోకంలో ఇలాంటి స్వభావం ఉన్న వాళ్ళని ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ నాయకత్వ లక్షణాలను బట్టి కొన్నిసార్లు వాళ్ళు తగ్గించుకోవాలనుకున్నప్పుడు చాలా కష్టమవుతుంది. కానీ పరిసయ్యుడిగా అంత జ్ఞానమున్న అపోస్తుడైన పౌలు చూడండి, తనతో ఎవరు సేవ చేయడానికి వచ్చినా కూడా వాళ్ళందరినీ ఆహ్వానించాడు. చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క అవకాశమును ఉపయోగించుకోకుండా ప్రతి నిత్యము నేను ప్రభువు కొరకు జీవించాలి, ప్రభు యొక్క సందేశాన్ని నేను అందించడానికి ఈ లక్షణాలన్నీ దేవుడు, ఈ తలాంతులన్నీ దేవుడు నాకు ఇచ్చాడని జీవించిన, మరణించిన క్రీస్తే నాలో జీవిస్తున్నాడని ధైర్యంగా ప్రకటించగలిగాడు. జీవించుచున్నప్పుడు మాత్రమే కాదు, మరణంలో కూడా ఆ ప్రభుకి సాక్షిగా ఉండిపోయాడు. నా ప్రియ సహోదర సహోదరి, నాయకత్వ లక్షణాలతో నీవు ఉన్నావా? దేవుడు గొప్ప గొప్ప తలాంతులను నీకు ఇచ్చాడా? దానితో నీకు నీవే ఈ లోకంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకొని అందరూ నిన్ను హెచ్చించాలి అని గొప్పగా అనుకుంటున్నావా? చూడండి, అపోస్తులైన పౌలు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు మన జీవితం కూడా యేసు ప్రభుని రక్షకుడిగా స్వీకరించిన తర్వాత, బప్తిస్మాన్ని పొందిన తర్వాత మనలో ఉన్న తలాంతులన్నీ కూడా దేవుడిచ్చిన దానం అని గుర్తించి ఆ ప్రభువు కొరకు ఆ తలాంతులన్నీ వాడుతున్నామా?
ఈ ఉదయకాలంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. లేనట్లయితే క్షమాపణ అడిగి, ప్రభా మరొక్కసారి మా జీవితాన్ని నూతనీకరించాలయ్యా. ఇక నుండి జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్నట్లుగా మాలోని ప్రతి అణువణువు నిన్ను మహింపపరిచేదిగా ఉండాలి ప్రభా అని ఎవరెవరు అలాంటి జీవితం జీవించాలనుకుంటున్నారో మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. యేసయ్య, ఈ లోకంలో రకరకాల స్వభావాలతో మా అందరికీ నువ్వు ఈ లోకంలో జన్మనిచ్చావయ్యా, నీకు స్తోత్రం. ఒక చేతికి 5 వ్రేళ్ళు 5 ఆకారాల్లో 5 పొడవుల్లో ఉన్నట్లుగా అవన్నీ కలిసినప్పుడే నాయన ఆ అరచెయ్యి చక్కగా పని చేయగలదు. రకరకాల స్వభావాలు కలిగి ఉన్నప్పుడు ప్రభా, మేమందరం ఒకరితో ఒకరము మాలో ఉన్న స్వభావాలను క్రీస్తుకి సమర్పించినప్పుడే వాటిల్లో ఉన్న తర్ఫీదును నాయన తలాంతులను మేము చక్కగా తర్ఫీదు పరిశుద్ధాత్మ స్వభావం ద్వారా మమ్మల్ని మేము అర్పించుకున్నప్పుడు నాయన మమ్మల్ని గొప్పగా నువ్వు అపోస్తలుడైన పౌలులాగా ఉపయోగించుకుంటావు తండ్రి. మాలో ఉన్న న్యాయకత్వ లక్షణములు, మాలో ఉన్న చురుకైన తనము, ఇవన్నీ కూడా మీరిచ్చిన దానమే ప్రవ్వా. నాయన దీని ద్వారా మీ యొక్క నామానికి అనుక్షణము మేము నాయన మహిమను కలిగించే విధంగా ఈరోజు మా జీవితాన్ని, మాలో ఉన్న ప్రతిదీ మీరిచ్చిన దానమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ యొక్క నామాన్ని హెచ్చిస్తూ ఈరోజంతా మా జీవితం అంతా మీకు మహిమకరంగా జీవించినట్లు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్న తర్వాత కూడా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా నేను ఏదైనా చేసి ముగించగలను, నా సొంత శక్తి ద్వారా అని ఎప్పుడూ చెప్పుకోలేదు ప్రియులారా. కాబట్టి మనలో ఏదైనా మంచి ఉందంటే మనం కూడా చెప్దాం, ప్రభు యేసుక్రీస్తు శక్తి ద్వారానే మేము అన్నీ చేసి ముగించగలమని. మన జీవితాల ద్వారా ఆ యేసుకే మహిమ కలుగునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.